వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లైంగిక వ్యాధులతో ఏటా 25 లక్షల మరణాలు. జూన్ 1న గ్రూప్ 1 హాల్ టికెట్లు. కార్మికులపై పెంచిన విద్యుత్ ఛార్జీల సర్కులర్ను తక్షణమే ఉపసంహరించుకోండి. సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. యూపీ యువతకి యూకే రాయల్ అవార్డు. పల్నాడులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం. రేవంత్ను ఎందుకు జైల్లో పెట్టకూడదు? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. కేన్స్లో ఇండియన్ షార్ట్ ఫిల్మ్కు ఫస్ట్ ప్రైజ్. పాపువా న్యూ గునియాలో ఘోర ప్రమాదం. కొండ చర్యలు విరిగిపడి 100 మందికి పైగా మృతి. కేదార్నాథ్ బేస్ క్యాంప్ వద్ద హెలికాప్టర్కు తప్పిన ప్రమాదం. సూపర్ స్టార్ రజనీకాంత్ కు అరుదైన గౌరవం. గోల్డెన్ వీసాతో గౌరవించిన యుఏఈ. లైంగికంగా సంక్రమించే వ్యాధులతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది మరణిస్తున్నట్లు WHO తెలిపింది. సిఫిలిస్ వేగంగా వ్యాప్తి చెందినట్లు పేర్కొంది. అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో 2022లో కొత్త కేసులు పెరిగాయని వెల్లడించింది. నివారణ ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుందని తెలిపింది. వీటిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. జూన్ 9న జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు జూన్ 1 నుంచి అందుబాటులో ఉంటాయని TGPSC వెల్లడించింది. ఈసారి భారీగా 4.3 లక్షల దరఖాస్తులు రావడంతో OMR పద్ధతిలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుండగా అభ్యర్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. బయోమెట్రిక్ లో సమస్య ఉంటే అభ్యర్థి ఫోటో, ఇంక్ ప్యాడ్ ద్వారా వేలిముద్ర తీసుకుంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరంలో నివాసం ఉంటున్న కార్మికులపై పెంచిన విద్యుత్ ఛార్జీల సర్కులర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని 78వ వార్డు కార్పొరేటర్ బి రంగారావు డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ప్రధాన పరిపాలనా భవనం ఎదుట ప్రధాన డిమాండ్లతో ధర్నా నిర్వహించారు. యూపీకి చెందిన ఆర్ది అనే ఈ రిక్షా డ్రైవర్ లండన్ లో ఉమెన్స్ ఎంపవర్మెంట్ అవార్డును అందుకున్నారు. పింక్ ఈ రిక్షా నడుపుతూ ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచినందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఈ ఈవెంట్ తర్వాత ఆమె బంకింగ్హామ్ ప్యాలెస్ లో కింగ్ చార్లెస్ సిబిలైని కలిసి ఫోటోలు దిగారు. మహిళా సాధికారితే లక్ష్యంగా ప్రిన్స్ ట్రస్ట్ ఇంటర్నేషనల్, అకాగాన్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కేంద్రం పింక్ ఈ రిక్షా పథకాన్ని అమలు చేసింది. పల్నాడు జిల్లాలో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతోంది. పోలింగ్ రోజున విధ్వంసం కేసులో ఇప్పటి వరకు దాదాపు 1000 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 400 మందిని బైండ్ ఓవర్ చేశారు. 146 కేసుల్లో 1500 మందికి పైగా నిందితులను గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం ఎస్పీ మల్లికా గార్గ్ స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు. వచ్చే నెల 4న కౌంటింగ్ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది.
మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డును ఆనుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. ఫేక్ వార్తల ప్రచారానికి అలవాటు పడ్డ సీఎం రేవంత్ ను జైల్లో ఎందుకు పెట్టకూడదంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నా బంధువుకు 10,000 కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ అబద్ధం చెప్పాడు. నేను సెక్రటరేట్ కింద ఉన్న నిజాం ఆభరణాలను తవ్వినట్లు నకిలీ కథనాన్ని సృష్టించాడు. కేంద్ర హోంమంత్రికి సంబంధించిన ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేశారు. ఓయూకు సంబంధించిన నకిలీ సర్క్యులను పోస్ట్ చేశాడు అని ట్వీట్ చేశారు. ఇండియన్ షార్ట్ ఫిల్మ్ కేన్స్ 2024 ఉత్తమ షార్ట్ ఫిల్మ్ బహుమతి దక్కించుకుంది. సిద్ధానంద తెరకెక్కించిన సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో ఈ ఘనత సాధించింది. వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీపడి తొలి స్థానంలో నిలవడంతో నెటిజన్లు ఈ టీం కు శుభాకాంక్షలు చెప్తున్నారు. 16 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ ను ఓ కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించారు. పాపువా న్యూ గినియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మారుమూల గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి సుమారు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ న్యూస్ నివేదిక ప్రకారం పాపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోరెస్పీకి వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్ లోని కౌకలం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ లో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో కూడిన హెలికాప్టర్ అదుపు తప్పింది. కూలిపోతున్న హెలికాప్టర్ ను పైలట్ చాకచక్యంగా హెలిప్యాడ్ దిగువన లోతైన గుంటలో ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 7 ప్రయాణికులు ఉన్నారు. మరోవైపు ప్రమాద సమయంలో భక్తులు ప్రాణభయంతో హెలిప్యాడ్ వద్ద పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కు అరుదైన గౌరవం లభించింది. యుఏఈ పర్యాటక శాఖ రజనీని గోల్డెన్ వీసాతో సత్కరించింది. అబుదాబిలో జరిగిన కార్యక్రమంలో డిటిసి చైర్మన్ మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ గోల్డెన్ వీసా కార్డును రజనీకి అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మలయాళ వ్యాపారవేత్త లులుమాల్ సిఎండి ఎంఏ యూసుఫ్ అలీ పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లైంగిక వ్యాధులతో ఏటా 25 లక్షల మరణాలు. జూన్ 1న గ్రూప్ 1 హాల్ టికెట్లు. కార్మికులపై పెంచిన విద్యుత్ ఛార్జీల సర్కులర్ను తక్షణమే ఉపసంహరించుకోండి. సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. యూపీ యువతకి యూకే రాయల్ అవార్డు. పల్నాడులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం. రేవంత్ ను ఎందుకు జైల్లో పెట్టకూడదు, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. కేన్స్ లో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ కు ఫస్ట్ ప్రైజ్. పాపువా న్యూ గినియాలో ఘోర ప్రమాదం, కొండ చర్యలు విరిగిపడి 100 మందికి పైగా మృతి. కేదార్నాథ్ బేస్ క్యాంప్ వద్ద హెలికాప్టర్ కు తప్పిన ప్రమాదం. సూపర్ స్టార్ రజనీకాంత్ కు అరుదైన గౌరవం, గోల్డెన్ వీసాతో గౌరవించిన యుఏఈ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.